నమస్తే, మీరు చూస్తుంది తెలుగు రైతు బడి. నా పేరు రాజేందర్ రెడ్డి. మనం ఒక దానిమ్మ తోటలో ఉన్నాం. ఈరోజు దానిమ్మ పండ్లు కోస్తున్నారు. ఇప్పటికే దాదాపు వారం రోజులుగా దానిమ్మ పండ్లు కోస్తున్నారని చెప్పారు. రోజుకు దాదాపు 2 నుంచి 3 టన్నుల పంటను మార్కెట్కు పంపిస్తున్నటువంటి రైతు మనతో పాటు కనబడుతున్నారు. వారు గత 3-4 సంవత్సరాలుగా ఈ దానిమ్మ తోటను పెంచుతున్నానని చెప్పారు. వారితో మాట్లాడదాం. ఈ దానిమ్మ తోట సాగులో వారికి ఉన్న అనుభవాన్నంతా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల మండలంలో ఉన్న బసవల చెరువు గ్రామం ఇది. మనతో పాటు పుల్లమ్మ గారి విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. వారు సాగు చేస్తున్న దానిమ్మ తోటలోనే మనం ఉన్నాం. ఏం ధరకు మార్కెట్లో ప్రస్తుతానికి దానిమ్మ కాయలు రైతు నుంచి అమ్ముడుపోతున్నాయి, ఈ పంటను సాగు చేయడం కోసం వాళ్ళు ఎలాంటి పెట్టుబడులు పెట్టుకున్నారు, ఏ విధంగా ఈ పంటను సాగు చేస్తున్నారు, ఎక్కడికి ఈ పంటను పంపిస్తున్నారు అనే పూర్తిస్థాయి వారి అనుభవాన్ని అంతా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే. ఎన్ని సంవత్సరాల తోట ఇది? 4 సంవత్సరాలు. ఇది 4 సంవత్సరాలు అయిందా? ఇప్పటికి ఎన్నిసార్లు పంట కోసినారు దీని మీద? 3 సార్లు కోసినారు. 3 సార్లు కోసినారు. ఇది మూడోసారి? ఇప్పుడు కోస్తున్నది మూడోసారి. ఇప్పుడు కోస్తున్నది మూడోసారి. ఎన్ని ఎకరాలు ఉంటుంది మొత్తం? ఇది 6 ఎకరాలు. 6 ఎకరాల తోట. 6 ఎకరాల తోటలో ఎన్ని చెట్లు ఉంటాయి సుమారుగా? 2200 మొక్కలు ఉన్నాయి. 2200 అంటే 380 సుమారుగా 370 380 చెట్లు పెట్టుకున్నారు ఒక ఎకరానికి. ఎంతెంత దూరం ఇది? వరుసకు చెట్టుకు 8 ఫీట్లు. చెట్టుకు మధ్యలో 8 ఫీట్ల దూరం ఉంది. వరుసకి 12 ఫీట్లు. ఇట్లా మనం నిలబడ్డ ఈ సాళ్ళ దూరం ఏమో 12 అడుగుల దూరం ఉంది. చెట్టుకేమో 8 అడుగుల దూరం తీసుకున్నారు. ఇట్లా ఒక ఎకరానికి 370 380 చెట్లు. 380 2200 చెట్లు 6 ఎకరాల్లో పెట్టుకున్నారు. ఇప్పటికి 3 సార్లు కటింగ్ జరిగింది. ఓకే, అంటే దాదాపు ఇప్పుడు 2025 సెప్టెంబర్ నెలలో ఉన్నాం. అంటే మీరు పెట్టుకున్నది 2021 సెప్టెంబర్లోనే పెట్టిరా? సెప్టెంబర్ లాస్ట్లో సెప్టెంబర్ అంటే బరాబర్ 4 సంవత్సరాలు అవుతుంది. ఓకే. సో 4 సంవత్సరాలు పెట్టినాక ఎంత కాలానికి దిగుబడి వచ్చింది మొదటి పంట? 1.5 year. 1.5 year. అంటే ప్రతి సంవత్సరం ఒకటేసారి దానిమ్మ కోసుకోవడం? ఒకటేసారి వస్తున్నాం. ఇప్పుడైతే మేము ఒకటేసారి వస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇదే సీజన్? వర్షాకాలంలోనే అట్లని కాదు, ఫస్ట్ ఒకసారి ఇచ్చినాము, ఈసారి కొంచెం మార్పు, కొంచెం నెక్స్ట్ సారి ఇంకా కొంచెం అర్లీగా ఇచ్చుకుంటూ పోతాం. ప్రతి సంవత్సరం అర్లీగా. ఓకే, ఇప్పుడు సెప్టెంబర్లో ఉన్నది, నెక్స్ట్ వచ్చేసరికి ఆగస్టుకో జూలైకో వస్తుంది. ఒక 2 నెలలు ముందరకు వస్తుంది. సో ఇట్లా ఏ కాలంలో తీసుకోవచ్చు పంట? 3 సార్లు తీసుకోవచ్చు. 3 సార్లు సంవత్సరంలో. జనవరి ఫిబ్రవరి ఇట్సొచ్చు, ఈ ఆగస్టు సెప్టెంబర్ ఇట్సొచ్చు, తర్వాత మే జూన్లో ఇట్సొచ్చు. మే జూన్లో అంటే ఎప్పుడు కావాలనుకుంటే అట్లా 3 సీజన్లుగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఏ సీజన్లో కావాలంటే ఆ సీజన్లో వస్తుంది. ఓకే. సో మొట్టమొదటిసారి మీరు పంట కోసినప్పుడు 2022లో కోసినారు అనుకుంటా కదా? 22లో కోసినా, 23లో కోసినా? 22 సెప్టెంబర్లో పెట్టుకోరు కాబట్టి 21 సెప్టెంబర్లో పెట్టినాం కాబట్టి 23లో కోసినాం. 23 ఆగస్టులో అట్లా కోసినాం. అప్పుడు ఎంత వచ్చింది మీకు పంట? ఫస్ట్ సారి 8 టన్నులే వచ్చింది. 8 టన్నులు అంటే చెట్టు ఇంత పెద్దగా పెరగలేదు, చిన్నగా ఉంది. 8 టన్నులే వచ్చింది, చిన్నగా ఉన్నది. మొన్నసారి మాత్రం 40 టన్నులు కోసినాం. 40 టన్నులు కోసినాం. ఈసారి కూడా నియర్లీ 40 టన్నులు కావచ్చు. ఈసారి కూడా 40 టన్నులు. యాక్చువల్గా 60 కావాలి, కొంచెం పంట తక్కువ వచ్చింది. పంట తక్కువ వచ్చిందా? కాయలు అయితే అంటే ఇటంటే కటింగ్ చేసినారు కానీ కటింగ్ జరగని కాయ అయితే పర్లేదు, మంచిగా కనబడుతున్నాయి. కానీ ఇంకా బాగా రావాలంట. ఇంకా ఎక్కువ రావాల్సింది కొంచెం తక్కువ వచ్చింది అనేది మీకు అనిపిస్తుంది. ఓకే. సో 40 టన్నులు పోయినసారి వచ్చింది. ఇప్పుడు కూడా సుమారు 40 టన్నులు. ఇప్పటికి ఎంత కోసినారు పంట? ఇంచుమించు ఇప్పటికి 24 టన్నులు అయింది. 24 టన్నులు. ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఇప్పుడు? పోయిన సండే నుంచి వస్తున్నాం. సండే నుంచి అంటే రేపు మళ్ళీ ఎల్లుండి సండేనే ఉన్నారు. అంటే దాదాపు 11-12 రోజులు అయింది. 11-12 రోజుల నుంచి పంట కోస్తున్నారు. 11-12 రోజులు అంటే రోజుకు 2 టన్నుల? 3 టన్నుల, 3 టిల్లర, 330, 320 అట్లా పంపించుకుంటూ మొన్న 6 టన్నులు పంపినాం. ఈ రోజు కూడా 6 టన్నులు పంపిస్తాం. ఈ రోజు కూడా 6 టన్నులు పంపిస్తారా? పంట అంతా అక్కడ గ్రేడింగ్ చేస్తున్నట్టున్నారు కదా? అక్కడికి వెళ్దాం. అక్కడ మార్కెట్ రేట్లు ఏమున్నాయి, పంటని ఎట్లా ప్యాకింగ్ చేస్తున్నారు, ఎట్లా గ్రేడింగ్ చేస్తున్నారు అనేది అక్కడ చూపిద్దాం. ఓకే. అయితే ఇప్పుడు ఇది మాత్రం 8 అడుగుల దూరం చెట్టుకి 12 అడుగుల దూరం వరుసకి తీసుకొని ఈ చెట్లు పెట్టుకున్నారు. ఏం వెరైటీ ఇది? ఇది భగవానేనా? సాధారణంగా ఎవరు పట్టుకున్నా అదే ఒకటే సాగు చేసినట్టున్నారు. అందరూ భగవానే చేస్తారు ఇక్కడ మన ఏరియాలో ఎవరు చేసినా కూడా. ఓకే. సో ఇవి మొక్కలు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకున్నారు? ఎన్నాళ్ళకి పడ్డాయి? మహారాష్ట్రకి వెళ్ళి తెచ్చుకున్నాం. 32 రూపాయలకు ఒక మొక్క. 32 రూపాయలకు ఒక మొక్క తెచ్చుకొని చిన్న చిన్న కొమ్మలుగానే వచ్చినాయి. చిన్నగా నాటి వాళ్ళే చిన్న కవర్లలో పెట్టి అది తీసుకొచ్చి మేము నాటుకున్నారు. వర్షాకాలంలోనే నాటుకున్న తర్వాత ఏం అంతకు ముందు అంటే బోదెలు పోసుకున్నారా? అప్పటికే ఏం బోదెలు ఏం పోయలేదు? ఫస్ట్ గుంతలు తీస్తాం. రౌండ్ 2 ఫీట్ల వెడల్పు, 2 ఫీట్ల లోతు తీసి మళ్ళీ మట్టి, దాంట్లో ఎరువు,
తర్వాత పోరెట్ గులికెలు అవి వేసుకుంటూ దాన్ని కొంచెం ఫర్టిలైజర్ లైట్గా వేసి దాంట్లో మొక్క నాడతాం. పెద్దగా అయిపోతే పెద్ద అయ్యేది బోధ నూకుతాం. బోధ దగ్గరికి నూకుతాం. సో చిన్నగా మొత్తం ఇప్పుడైతే బోధలే చేసుకుంటాం. డ్రిప్ కూడా అవతల సైడ్ ఇవతల సైడ్ 2 లైన్ల 3 లైన్లు 3 వేసినారు. పైన సెంటర్ లో ఒకటి వేసినారు, కింద బాజుకు ఒకటి వేసినారు, అవతల ఒకటి వేసినారు. 3 లైన్లు ఉండాల్సిందే. ఉంటే బాగుంటది, ఎక్కువ నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటది. నీళ్లు బాగా పడతాయి ఇప్పుడు ఈ పంట సాగు చేస్తున్నప్పుడు. నీళ్లు మీకు పుష్కలంగానే ఉన్నాయి. మాకు పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. అంటే ఇక్కడ జూరాల రైట్ కెనాల్ ఉంది, కెనాల్ కింద మా బావి ఉంది, అక్కడ నుంచి పైప్ లైన్. ఓకే, జూరాల రైట్ కెనాల్, జూరాల రిజర్వాయర్ నుంచి వచ్చే రైట్ కెనాల్. ఓకే, మీరు దాని కింద మీ బావి ఉన్నది, అక్కడ నుంచి నీళ్ళు తెచ్చుకుంటాం. ఎట్లా ఇస్తారు అంటే ఎక్కువ ఎండాకాలంలో కానీ ఇంకా చలికాలంలో కానీ నీళ్ళు ఎక్కువ పడతాయి కావచ్చు? ఎండాకాలం ఎక్కువ పడతాయి. ఇంకోటి పంట సెట్టింగ్ అయిన తర్వాత వాటర్ ఎక్కువ. ఫ్రూట్ సెట్టింగ్ అయ్యి పింద దశలో ఉన్న కానీ నీళ్ళు ఫుల్ వాటర్ ఇస్తాం. ఇది కటింగ్ అయిపోయినాక మళ్ళీ ఒక 3 నెలలు రెస్ట్ పీరియడ్ లా ఎరువు పెట్టి ఫర్టిలైజర్ వేస్తూ ఇంకా బాగా నీళ్ళు పెడతాం. నీళ్ళు పెడితే చెట్టు డెవలప్ అవుతుంది. ఇప్పుడు ప్రూనింగ్ ఏమైనా చేస్తారా? ప్రూనింగ్ అంటే 3 months రెస్ట్ పీరియడ్ అయిన తర్వాత చెట్టుని డెవలప్ చేసి అప్పుడు ప్రూనింగ్ చేస్తాం. సో ఎట్లా నీళ్ళు ఇచ్చుకుంటూ వస్తారు? 3 నెలలు రెస్ట్ పీరియడ్. 3 నెలలు రెస్ట్ పీరియడ్ అంటే ఇప్పుడు అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో అట్లా ప్రూనింగ్ చేస్తారు. డిసెంబర్లో వాడికి ఇస్తాం, వాడు పెడతారు. డ్రై కావాలి, డ్రై బాగా. ఎన్ని రోజులు నీళ్ళు ఇవ్వకుండా ఉంచుతారు అప్పుడు? 1 month అసలు నీళ్ళు ఇవ్వాలి. ఈ ఆకంతా రాలిపోతాయి అయినాక మనం 1 month వాడికి ఇచ్చినాక అప్పుడు కటింగ్ ప్రూనింగ్ అవుతుంది. ప్రూనింగ్ అయినాక ఇతరులైనా మందు కొడతాం, అప్పుడు ఆకు మొత్తం రాలిపోతుంది. ఆకు రాలే మందుని స్ప్రే చేస్తారు, ఆకు రాలిపోతుంది. రాలిపోయిన తర్వాత అప్పుడు వాటర్ ఇస్తాం. అప్పుడు వాటర్ ఒకటేసారి మొత్తం ఇగుసులు పూత స్టార్ట్ అవుతుంది. ఓకే, పూత స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినాక ఎన్నాళ్ళకి కాయ సెట్టింగ్ అవుతుంది? ఎన్ని రోజులు పడుతుంది సమయం మనకు సుమారుగా? మొత్తం కటింగ్ వరకు 6 months పడుతుంది. కటింగ్ వరకు 6 months. ఇది పూత దశ నుంచి ఇప్పుడు ఈ రోజు వరకు. అంటే మీరు ఇప్పుడు రెస్ట్ పీరియడ్ అయిపోయి వాడు పెట్టి నీళ్ళు ఇచ్చి ఇప్పటికి 6 నెలలు అవుతుంది. ఈ రోజు కటింగ్ అవుతుంది. ఇది స్టార్ట్ అయ్యి 6 నెలలు అవుతుంది. స్టార్ట్ అయ్యేది పిందె దశలో పడి ఇప్పటికే ఆ ఫ్రూట్ సెట్టింగ్ అయ్యి 6 నెలలకు కాయ డెవలప్ అవుతుంది. ఓకే, సో ఇట్లా కాయ డెవలప్ అయినాక దీన్ని కటింగ్ చేస్తారు. ఇంకా మధ్యలో ఎరువు ఏమి ఇస్తారు? ఫస్ట్ మేము ఎరువు పెట్టింటాం. ఇప్పుడు రెస్ట్ పీరియడ్ అప్పుడే బాగా ఎరువు పెట్టి అప్పుడు వాటర్ బాగా పెడితే చెట్టు బాగా డెవలప్ అవుతుంది. తర్వాత ఇంకా ఓన్లీ డ్రిప్ పర్టికేషన్ డ్రిప్లో ఇస్తాం. తర్వాత సాలబులే, ఏం లేవు. చెట్టు పెట్టిన తర్వాత అట్లా కూడా పెట్టవచ్చు. పోయినసారి 2 సార్లు పెట్టినాము, ఈసారి మాత్రం మొత్తం డ్రిప్లనే ఇచ్చినాం. ఓకే, సో మళ్ళీ తెగుళ్ళు ఏమొస్తాయి ఈ పంట సాగు చేస్తున్నప్పుడు? పురుగు కానీ తెగులు కానీ కొంచెం చాలానే ఉంటాయి. వీటికి వితిన్ 4 days ఒకసారి స్ప్రే ఖచ్చితంగా ఉండాల్సింది. 4 రోజులకు ఒకసారి స్ప్రే ఉండాల్సింది. తర్వాత ఫంగస్, ఫంగిసైడ్స్. కొంచెం సెన్సిటివ్ క్రాప్ అనే చెప్తారు. సెన్సిటివ్ క్రాప్. అదే ఇది దానిమ్మ సాగు అనేది కొంచెం సెన్సిటివ్ క్రాప్. ఏమాత్రం జాగ్రత్తగా లేకుండా ఇబ్బంది పడతాం. ఒక్క రోజు వర్షం పడినాక ఒక రోజు గ్యాప్ ఇచ్చినాం అనుకో కూడా అంతర్కోస్ అనేది ఒక డిసీజ్ వస్తుంది. అట్లా డ్యామేజ్ అయిపోతాయి. ఆ కాయ అదే అక్కడ నలుపుందా తీసుకోండి. అది అంతర్కోస్ అనేది ఇవి 2 అవే ఇట్లా అంతర్కోసం వస్తుంది. ఇది ఏంది? వర్షం పడినాక మనం ఫంగిసైడ్ కొట్టకపోతే వచ్చేది ఇది. ఇమీడియట్ గా కొట్టాలి కంపల్సరీ. కొట్టకపోతే ఇవి డ్యామేజ్ అయిపోతాయి. ఇది పనికిరాదు అసలు. ఇప్పుడు పనికిరాదు, పడేసినారు కదా అసలు. పడేసినాం. సో ఈ మచ్చలు ఇవి ఎండ వల్ల వచ్చేదా? అవి సన్బర్న్. ఇవి సన్బర్న్. ఇవి వేరు, ఎండ వల్ల తగలడం వల్ల కాయ మారుతుంది. ఇంకోటి మనం కొట్టే కెమికల్ కొంచెం ఎక్కువ ఇక్కడ స్టాక్ అయ్యి సన్బర్న్ పడినప్పుడు అది స్కిన్ డ్యామేజ్ అవుతుంది. ఓకే, స్కిన్ కలర్ మారింది కాబట్టి ఇది గ్రేడింగ్ లో వేరే వేస్తారు. నీట్గా ఉన్నాయి, ఒక్కొక్క సైజు పోతాయి, సైజులు బట్టి వేరుగా పోతాయి, మచ్చని బట్టి వేరుగా పోతాయి, మొత్తం రకరకాలు ఉండేటట్టు ఉన్నది. ఓకే, సో ఇట్లా మరి తెగులు మందులు బాగానే, పురుగు మందులు కొట్టాలి, తెగులు మందులు కొట్టాలి, రకరకాల వైరస్లు అవి వస్తే వాటిని కాపాడుకోవాలి. ప్రతి 4 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటూనే ఉండాలి. దీనికోసం అంటూ సపరేట్ గా ట్రాక్టర్ స్ప్రేయర్లు అవి ఉండాలి. ఖచ్చితంగా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి మీ దగ్గర? ట్రాక్టర్ స్ప్రే ఉంది, తర్వాత కరెంట్ మోటార్ది స్ప్రే ఒకటి మధ్యలో హౌస్ కట్టించింటాము. అవతలోటి పైప్ వేసింటాం. అదే 2 పైపులు 2 గనులు పెట్టి పైప్ పెట్టి కొడుతుంటాం. కరెంటు లేదనుకో ట్రాక్టర్ స్ప్రేతో కొడతాం. ఏదో ఒకటి పని చేస్తూనే ఉండాలి. అదే మందు అనేది స్ప్రే అనేది ఎప్పుడు ఆగరాదు. ఇక రెస్ట్ పీరియడ్ తప్పితే మిగిలిన సమయంలో రెస్ట్ పీరియడ్ లో కొడతాము. తక్కువ కొడతాం. 15 days ఒకసారి 10 days ఒకసారి కొడతాం. కొంచెం లైట్ గా తక్కువ డోస్ మందులు కొడతాం రెస్ట్ పీరియడ్ లో.
ప్రధానంగా ఈ పంట సాగులో అయ్యే పెట్టుబడి ఈ మెయింటెనెన్స్కి ఎక్కువ వస్తుందా, అంటే మందుల స్ప్రేకి ఎక్కువ ఖర్చు వస్తుందా? మందుల స్ప్రేకి ఎక్కువ ఎంత వస్తుంది 4 రోజులకు ఒకసారి మందు కొడితే మీరు సుమారుగా? ఆ రోజు నాకు ఇప్పటికి ఓన్లీ స్ప్రే మందులకు 6 లక్షలు అయినాయి. 6 లక్షలు ఈ సంవత్సరమే? ఈ సంవత్సరం ఈ పంట తీసుకోవడానికి 6 లక్షల రూపాయలు స్ప్రే మందులు స్ప్రే చేయడానికి. మళ్ళీ మనుషులు కాదు. సరే, ట్రాక్టర్ల మెయింటెనెన్స్ అయితే దాంట్లో స్ప్రే మందులు కొంచెం ఫర్టిలైజర్ పెట్టినాము, ఒకసారి డ్రిప్లో ఇచ్చి అంతా కలిపి 6 లక్షల రూపాయల పెట్టుబడి ఖర్చు వచ్చింది. మళ్ళీ కలుపు ఏమైనా తీస్తారా దీన్ని? కలుపు తీసినాము. కలుపు తీసినప్పుడల్లా నాకు 1 lakh అవుతుంది మొత్తం తోట అంతా. మనుషులు పెట్టి తీపిస్తారా? మనుషులు పెట్టి తీపిస్తాం. మనుషులు పెట్టి తీపిస్తే ఈ దాదాపు 2200 చెట్లు 6 ఎకరాలు అంటే చెట్టుకు తీసుకుంటూ పోవాలంటే కొంచెం టైం పట్టుకుని, కాబట్టి ఈసారి వీడ్ మ్యాట్ వేయాలనుకున్నాం. ఇప్పటి వరకు ఏమి ఈసారి వీడ్ మ్యాట్ వేయాలి. వీడ్ మ్యాట్ వేసుకుంటే కొంచెం ఖర్చు తగ్గుతుంది. ఓకే, సో అది కూడా 1 లక్ష ఖర్చు వస్తుంది. 4 lakhs వస్తుంది. 4 సార్లు తీస్తారు కాబట్టి 4 ఎస్టిమేట్ చేయించిన దీనికి 4 lakhs. ఏది వీడ్ మ్యాట్ వేసుకోవడం, కలుపు తీయించడానికి ఒకసారికి 1 లక్ష. అట్లా 4 సార్లు తీస్తే 4 లక్షలు. ఎన్నిసార్లు తీస్తారు మీరు జనరల్ గా? 4 times తీస్తారు. ప్రధానంగా వర్షాకాలంలోనే 1-2 సార్లు తీయాల్సి వస్తుంది. అంతే. మిగతా సీజన్లలో 2 సార్లు. ఒక 4 సార్లు తీసి అది 4 లక్షలు, ఇది 6 లక్షలు. 10 లక్షల పైన పెట్టుబడి ఖర్చు. ఇంకేమైనా ఉంటాయా అంటే మాకు తెలియని మీరు చెప్పాలనుకునే ఖర్చు? ఇప్పుడు స్తంభాలు వాతిచ్చిన ఎందుకు వాతిండ్రు మీరు? ఇప్పుడు కొమ్మలు కాయ పట్టినప్పుడు ఇరిగిపోకుండా ఈ వైరు పెట్టి ఆ కొమ్మకు కడతాం, ఇట్లా కట్టేస్తాం. కాయ ఎక్కడెక్కడ కాయలు ఎక్కువ పట్టిందో ఆ కొమ్మని పైకి కట్టేసుకుంటూ పోతాం. కాయలు ఉన్న కొమ్మకు బరువు పడి కొమ్మ ఇరిగిపోకుండా పైన వైర్ వేసుకొని దానికి సపోర్ట్. ఆ వైర్ నిలబడాలంటే పోల్స్ ఉండాలి. ఇట్లా ఒక 5-6 చెట్లకు ఒక పోల్ ఇటు వేసినట్టు. 5 చెట్లకు ఒక పోల్. 5 చెట్లకు ఒక పోల్. ఈ పోల్స్ ఎన్ని పట్టినాయి మరి? ఇట్లా మావి 400 పోలు పట్టినాయి. 400 పోలు అంటే 2200 చెట్లు, సుమారుగా 400 పోలు. ఈ 12 అడుగుల ఎత్త 12 అడుగులు. 12 అడుగులు పైన 10 కనబడుతుంది దగ్గర. 12 అడుగులు. ఇప్పుడు ఇవి ఎంత ఖర్చు అయినాయి మరి? ఈ పోల్లు, ఈ పైన వేసుకున్న వైరు దీనికి 3 లక్షలు అయింది. 3 లక్షలు. సరే, ఒకసారి పెట్టుకుంటే ఇంకా అది ఎప్పటికీ. ఓకే, చెట్టు పెట్టినప్పుడు కూడా మొక్కల ఖర్చు ఇవంటే ఒకసారి పెడతాం, అయిపోతుంది. ఇంకా ఇవి కాకుండా ప్రతి సంవత్సరం దానిమ్మ తోట సాగు చేసినప్పుడు ఇంకేం ఖర్చులు ఉంటాయి? పశువుల ఎరువు వేస్తారా మళ్ళీ? పశువుల ఎరువు ఎన్నాళ్ళకి ఒకసారి? సంవత్సరానికి ఇయర్ లోన్స్. పోయినసారి 2 సార్లు వేసిన, ఈసారి ఒకేసారి వేసిన. చెట్టుకు 20 కేజీలు వేసిన. చెట్టుకి 20 కేజీలు వేసిండు. దొరుకుతుందా? మీ పశువులే ఉన్నాయా? బయట తెచ్చుకుంటాం. బయట సో మీరు బయటకు వెళ్ళి పశువుల ఎరువు తెచ్చుకొని అది కూడా వేసుకుంటాం. అది ఖర్చు. సో ఇట్లా ఈ సంవత్సరం మొత్తం ఎంత పెట్టుబడి పెట్టినారు మరి? ఈ సంవత్సరము నాకు దాదాపు 12 లక్షలు దాటింది. 12 లక్షల రూపాయలు. ఏది పోల్స్ కాక? పోల్స్కి ఎంత అయింది? పోల్స్కి 3 లక్షలు. అదంటే ఈ సంవత్సరం పెట్టినారు కాబట్టి అది 3-4 సంవత్సరాలు వస్తుంది. ఈ ఓన్లీ పెట్టుబడి 12 లక్షల రూపాయలు ఖర్చు అయింది. 40 టన్నుల కాయ మీకు కటింగ్ అవుతుంది. మళ్ళీ లేబర్ కు ఇప్పుడు కటింగ్ మీదేనా మీరు, లేకపోతే ఎవరికైనా కాంట్రాక్ట్ ఇచ్చేసారా? మీరు సొంతంగానే కటింగ్ చేసుకున్నాం. సొంతంగానే బండ్లు పెట్టి సొంతంగానే గ్రేడింగ్ చేసుకొని మార్కెట్ పంపిస్తా. మీరే సొంతంగా చేసుకుంటున్నారు? ఓకే. మార్కెట్ కంటే ఎక్కడ పంపిస్తున్నారు? ఈ మార్కెట్ కు హైదరాబాద్ బాటసింగారం. హైదరాబాద్ మార్కెట్ కి. ఇప్పుడు ఈ కటింగ్ ఖర్చులు కూడా అదనమే కదా? అదనమే. ఈ కటింగ్ ఖర్చు కూడా అదనమే. సో ఇది ఎంత అవుతుంది మళ్ళీ? ఇది సుమారుగా బాగానే అవుతుందా? 1 లక్ష రూపాయల దాకా రావచ్చు. 1 లక్ష రూపాయలు వస్తుంది. 1 లక్ష రూపాయలు. సో 12 లక్షలు, ఇది ఒక 13 లక్షలు. ఇట్లా ఈ పంట సాగు చేస్తున్నారు మీరు. ఇప్పుడు రోజుకు మొత్తం కోయట్లేరు, ఎన్ని లైన్లు వస్తున్నారు? ఇట్లా 4 లైన్లు వస్తాం రోజుకు. ఒక 4 లైన్లు. పంట డిమాండ్ లేదన్న రోజు 2 లైన్లు. సో అట్లా వస్తున్నారు. అక్కడికి వెళ్దామా? గ్రేడింగ్ దగ్గరికి వెళ్దాము. ఈ కాయల గ్రేడింగ్ ఎట్లా చేస్తున్నారు, వీటికి మార్కెట్లో ఏం రేట్ వస్తున్నది, అవన్నీ అక్కడ మాట్లాడుకుందాం మనం. రైట్ సార్. ఇవన్నీ ఎట్లా ట్రాక్టర్ మీద తీసుకెళ్తారా బయటికి? ట్రాక్టర్ మీద ఒక్కొక్క ట్రే అయిపోగానే ట్రాక్టర్కి ఎక్కించుకొని. ఓకే. అంటే అక్కడ కోసిన పండ్లన్నీ ఇక్కడికి తీసుకొస్తున్నారా సార్ మొత్తం? ఇది మీదే షెడ్ అదంతా? మీ తోటలోనే మీరే గ్రేడింగ్ చేయించుకొని, అంటే ఈ మనుషులు కానీ అక్కడ కటింగ్ చేస్తున్న మనుషులు కానీ అంతా మీ వాళ్ళు? రోజుకు ఇప్పుడు దాదాపు 12 రోజుల నుంచి పంట కోస్తున్నామని చెప్పారు. అంటే రోజుకు ఎంత? 2 టన్నుల 3 టన్నుల కోస్తున్నామన్నారు? 3 టన్నులు. ఒక రోజు 6 టన్నులు వస్తుంది. ఒక రోజు 6 టన్నులు కూడా వస్తాయి. ఈ రోజు 6 టన్నులు వస్తాయి. ఈ రోజు 6 టన్నులు. అంటే 2-3 టన్నులు. ఒక 2 లైన్లు కోస్తే ఎంత వస్తున్నాయి? ఎన్ని చెట్లు ఉంటున్నాయి ఒక లైన్కు? ఒక లైన్కు 60 చెట్లు. 60 చెట్లు. ఒక లైన్ కోస్తే దాదాపు ఎంత వస్తుంది? 1 టన్ను వస్తుంది. 1 టన్ను వస్తుంది. అంటే ఒక చెట్టుకు మీకు దాదాపు
18 కేజీల నుంచి 20 కేజీల వరకు 18 నుంచి 20 కేజీలు. కానీ కింద రాలిన కాయ కూడా చాలా కనబడుతున్నది, వేస్టేజ్ కాయ. అవి మాక్సిమం వేస్ట్ అయితే ఎందుకు కారణం అవి ఏంటి? ఇవి ఏది డేగా గూజులు అని అంటారు సైడ్లు, కొన్ని సైడ్లు డేగా అంటారు, కొన్ని సైడ్లు మాత్స్ అంటారు. అవి కొడతాయి, అవి బొక్క పడ్డ పక్షులేనా మీరు అనేది? గింత ఉంటాయి. నైట్ ఓన్లీ 7 గంటలకు వస్తాయి, రాత్రి 7 గంటలకు వస్తాయి. డేగా అంటే పెద్ద ఈగలు అట్లాంటివి కావు, చిన్న పక్షులు, చిన్న పురుగులు, ఇట్లా రెక్కల పురుగులు. ఓకే ఓకే. అవి వచ్చి ఇట్లా ఆగి ముళ్ళుతో ఇట్లా వస్తాయి లోపలికి, ఇట్లా వరిస్తే చాలు కదా కాయ వేస్టింగ్. ఏది ఫ్రూట్ ఫ్లై లాగా ఉండేది, ఫ్రూట్ ఫ్లై లాగా ఉండేది. పండు ఈగలు అంటారు అవి. పండు ఈగ వేరు, మళ్ళీ అది వేరు. ఫ్రూట్ ఫ్లై పండు ఈగ వేరు, ఇది వేరు. డేగా అనేది మీరు చెప్పేది వేరు. సో ఇది వచ్చేసి చిన్న ఒక పెట్టేస్తుంది, మొత్తం అదంతా డ్యామేజ్, 2 రోజుల్లో డ్యామేజ్ కింద రాలిపోతుంది. సో అట్లా రాలేవి ఎక్కువ ఉన్నాయి. అవి జరుగుతుంటాయి. పైన నెట్ వేస్తే ఆ ప్రాబ్లం ఉండదు. పైన నెట్ వేసుకోవాలి. అవి నెట్ వేస్తే మళ్ళీ సన్ లైట్ సరిపోను, సఫిషియెంట్ గా ఉంటాయి, అదానికి ఉంటుంది. వేసిన రైతులు ఉన్నారా? ఉన్నారు. నెట్ వేసిన వాళ్ళు కొంతమంది అక్కడక్కడ వేసుకుంటారు. అదొక ఖర్చు. కాకపోతే కాయ క్వాలిటీని కాపాడుకోవచ్చు, కాయ వేస్టేజ్ కాకుండా కాపాడుకోవచ్చు. ఇప్పుడు ఒక చెట్టుకు మనకు 100 కాయలు వచ్చినాయి అనుకోండి, మొత్తం పిందె దశ నుంచి డెవలప్ అయిన కాయలు 100 ఉన్నప్పుడు నేలకు రాలిన కాయలు ఎన్ని ఉంటాయి? 10 కాయలు ఉంటాయి. 10 కాయలు ఉంటాయి ఈజీగా. 100లో 10 కాయలు అట్లా పోతాయి. అంటే 90 కాయలు చేతికి వస్తే ఇంకా వేరే రకంగా దాంట్లో ఈ సన్ బర్న్ ఉంటుంది. ఏది ఇప్పుడు ఈ మచ్చలు వచ్చినాయి, ఇవి పెద్ద కాయలు అంటే ఇవి గ్రేడింగ్ వేరు కదా. ఇట్లా సన్ బర్న్ వచ్చినది, ఈ మచ్చ వచ్చిన కాయ ఉంటుంది. అవి కొంత పోతుంది. ప్లస్ ఇవి అంతర్కోన్స్ అనేది వస్తుంది, ఒక డిసీజ్, అది కాపాడుకోకుంటే అది కొంత వస్తుంది. దానికి వచ్చే మచ్చ వేరే ఉంటుంది, అది వచ్చే ఈ ఎండ కారణంగా మండిపోయింది వేరే ఉంటుంది. ఇట్లా రకరకాల సమస్యలు వస్తాయి. అంటే మొత్తంగా మనం ఎంత పర్సెంటేజ్ పంట మనకు ఉపయోగపడుతుంది, ఎంత పర్సెంటేజ్ డ్యామేజ్ అవుతుంది? 20% డ్యామేజ్ అవుతుంది. 20% పైన. ఇప్పుడు మీరు అన్నారు కదా పైన కవర్ వేసుకుంటామని, వేసుకుంటే ఎంత ఆపుకోవచ్చు? ఇంకో 10% ఆపుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకు 6 టన్నులు వచ్చిన దగ్గర 20% అంటే 40 టన్నులు వచ్చిన దగ్గర మనకు 20% అంటే ఒక 7-8 టన్నులు వేస్టేజ్ పోయినట్టే. అట్లాంటిది ఒక 3-4 టన్నులు మనం కాపాడుకోవచ్చు. సో ఏది అది వేసుకుంటే 95% వరకు కూడా కాపాడుకోవచ్చు. అంటే ఒక 15% మంచి చేసుకోవచ్చు, ఒక 5% డ్యామేజ్ అనేది తప్పదు. ఒక 5% డ్యామేజ్ అనేది ఎప్పుడైనా ఉంటుంది. ఓకే. సో అట్లా అది కాకుండా ఉండాలంటే అది చేసుకోవచ్చు. ఇప్పుడు కాయలన్నీ కోసినారు, అక్కడ ఈ ట్రేలు వేసుకుంటున్నారు. ట్రాక్టర్, మీకు మినీ ట్రాక్టర్ ఉన్నాడు, దాంతో ఇక్కడ వేసుకుంటున్నారు. తెచ్చుకున్నాక ఇక్కడ గ్రేడింగ్ చేస్తారు. గ్రేడింగ్ అంటే అసలు ఎన్ని రకాల గ్రేడింగ్ చేస్తున్నారు మీరు ఇక్కడ? 1 2 3 4 5 6 11 రకాల గ్రేడింగ్ చేస్తారు. 11 రకాలు. అదే ఈ బాక్సులు ఇవన్నీ వేరు ఏంటి అన్నట్టు అసలు సైజులు? డబుల్ ఎస్, ఇది డబుల్ ఎస్, ఇది దాని మీద రాసిరు. ఇది డబుల్ ఎస్, ఈ సైజ్ ఉంటది. కాయ సైజు పెద్దగా ఉంటది, నీట్ గా ఉంటది. ఏ రకమైన మచ్చలు ఎక్కువ లేకుండా. డబుల్ ఎస్ తర్వాత సింగిల్ ఎస్ ఉంటది. సింగిల్ ఎస్ అంటే వాళ్ళకు పండ్ల మార్కెట్ లో మీకు చెప్తారా, అంటే మీరు పోయి కనుక్కున్నారా అక్కడ? ఈ వీళ్ళు గ్రేడింగ్ చేసే వాళ్ళు సపరేట్ గా పిలిపిస్తాం. వీళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. సింగిల్ ఎస్ అయినాక A1 అయినాక A2. అంటే డబుల్ ఎస్ అనేది మంచి సైజ్. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటిలో ట్రిపుల్ ఎస్ కూడా ఉంటది, 4 ఎస్ కూడా ఉంటది. అంటే సైజు బట్టి. మరి రైతుగా మనకిచ్చే ధర ఎట్లుంటది? కాయ సైజుని బట్టి, క్వాలిటీని బట్టి. ఇప్పుడు డబుల్ ఎస్ రేట్ అనుకోండి, ఈ సైజులో డబుల్ ఎస్ మొన్న 1490 పోయింది. 1490 రూపాయలు బాక్స్ రేట్. 10 కేజీల బాక్స్. ఇప్పుడు ఇది 10 కేజీల బాక్స్, అన్ని 10 కేజీల బాక్స్. ఓకే. అంటే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, 10 కేజీలు వెయిట్ చేసి ప్యాక్ చేస్తాం. 10 కేజీల వెయిట్ చేసి ప్యాకింగ్ చేస్తారు. సో దీనికి 1490 మంచి సైజు, టాప్ సైజు, మచ్చలేని కాయ పోయింది. ఈ రోజు మళ్ళీ తగ్గింది. నిన్న 1300, మొన్న 1370 పోయింది. మరుసటి రోజు 1240. అంటే కేజీ 130, 120, 140 అట్లా. ఏది మంచి కాయ మాత్రమే. ఇక మళ్ళీ ఇందులో చిన్న కాయ అంటే మళ్ళీ రకాలు ఉంటాయి కదా. రకాలు ఉంటాయి. ఇక ఇప్పుడు ఇదో లాస్ట్ సైజు ఉన్నట్టున్నది. ఇది లాస్ట్ సైజు, చిన్నవి. ఇవి ఏం పోతున్నది ఈ రోజు రేటు? 500, 50 రూపాయలు కేజీ. 50 రూపాయలు. అంటే యావరేజ్ ఇప్పుడు 7 రకాల క్వాలిటీలు అంటున్నారు, 10 రకాల క్వాలిటీలు అంటున్నారు కదా. ఏ క్వాలిటీ యావరేజ్ ఎంత వస్తుంది రేటు? 70 నుంచి 75 వస్తుంది.
మనకు రైతు రేటు ఒక కేజీకి 70 నుంచి 75 రూపాయల రేట్ వస్తుంది. ఓకే, మొత్తం ఇంక ఎన్ని క్వాలిటీలు అయినా చేసుకొనియండి, వాళ్ళు ఎట్లన్నా మార్కెటింగ్ చేసుకొనియండి. కానీ ఈ సంవత్సరం రేట్ల ప్రకారం మనకి 70 వస్తుంది. పోయిన సంవత్సరం 60 వచ్చింది. 60 వచ్చింది పోయినసారి మీద. ఇప్పుడు ఒక 10 రూపాయలు పెంచి వస్తుంది, ఎక్కువ వస్తుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇక కటింగ్ లేబర్కి ఎంత ఇస్తారు రోజుకు? వాళ్ళకి కటింగ్ వాళ్ళకి 400 రూపాయలు. 400. ఇక్కడ కాయల దగ్గర కాండి చూద్దాం. కటింగ్ మనుషులకు 400 రోజుకు. 400 ఇస్తే ఎంతమంది మనుషులు పొద్దుగోకులు ఎన్ని టన్నులు? 3 టన్నులు 4 టన్నులు అంటే ఎంతమంది మనుషులు? 6 టన్నులకు కలిపి 15 మంది తెప్పుతున్నారు. 6 టన్నులు కలిపి 15 మంది అంటే 6000 రూపాయలు వాళ్ళకు. మళ్ళీ వీళ్ళకు 1000 రూపాయలు ఒక్కొక్కరికి. వీళ్ళు ఒక 4-5 నలుగురు అంటే రోజుకు 10,000 ఖర్చు 6 టన్నులకు. టన్నుకు 1500. వీళ్ళకు దారి ఖర్చు, మొత్తం 2000 రూపాయలు వచ్చినట్ల ఖర్చు వస్తుంది. టన్నుకు 2000 ఖర్చు వస్తుంది. సో 2000 ఖర్చు అంటే అందుకే మీరు అన్నారు ఇంతకు ముందే కటింగ్కే 1,00,000 రూపాయలు పైన ఖర్చు అవుతుంది. ఓకే. సో అట్లా 50 టన్నుల కాయ 40 టన్నుల కాయ 80,000 ప్లస్ వాళ్ళ భోజనాల ఖర్చు. ట్రాన్స్పోర్టేషన్ మనది. ఎక్కడ పంపిస్తున్నారు మరి? మార్కెట్ ఎక్కడికి పోతున్నారు? హైదరాబాద్. ఏది ఇప్పుడు మన బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ కి. ఓకే ఓకే. సో ఇంకా ఎప్పుడైనా ఆడికే అంటే మరి మార్కెట్ లో రేట్ ఎట్లా? అంటే ఒక రోజు ఎక్కువ పండు వస్తే ఓ రోజు కొంచెం తక్కువ, ఓ రోజు ఎక్కుతుంది. ఆవరేజ్ లో మనకు లెక్క. ఇంకోటి ఓ సైజ్ ఎక్కువ పోతుంది, ఓ సైజ్ తక్కువ పోతుంది. అదే ఏదైనా ఇంకా బాక్స్ అక్కడికి పోయినాక ఉదయాన్నే మళ్ళీ మీరు పోతారా మార్కెట్ కి? ఏం పోరు? రోజు పోతున్నారు. మా అబ్బాయి ఉంటాడు, ఆయన పోయి చూసుకుంటాడు. ఓకే. మళ్ళీ మీరు ఆడదు మార్కెట్ పోయి మన మాల్ వచ్చినప్పుడు మన మాల్ కు ఏం రేట్ పడుతున్నది, ఆక్షన్లో ఎంత రేట్ పెట్టినారు అనేది మీరు అక్కడ కూర్చొని అక్కడ చూసుకొని వస్తారు. ఇది పోయినది ఇదేనా మీరు డేగా అదే పొరపాటు ఇలా పడ్డది ఒకటి, ఇట్లా పక్కకు పడేయాలి. అట్లా వేస్టేజ్ చేసినవి చాలా ఉంటాయి, వాళ్ళు తీసేస్తారు. ఎట్లా ఉన్నది మరి? అంటే ఇప్పుడు 40 టన్నుల కాయ, 40 టన్నులు అంటే టన్నుకు మీరు 70 రూపాయలు లెక్కన అంటే 70,000 యావరేజ్. ఒక 4 ఏళ్ళ 28 లక్షలు. ఆల్రెడీ 12 లక్షలు ఖర్చులు పెట్టినారు. మళ్ళీ ఇప్పుడు కటింగ్ ఇవో 13 లక్షలు. మళ్ళీ కమిషన్ ఎంత కట్ చేస్తారు మార్కెట్ లో? కమిషన్ ఓను మనకు లెక్క. కమిషన్ ఓనే లెక్క 70 రూపాయలు మనకు వచ్చేది. కమిషన్ పోయినాక 10% కట్ చేస్తారు. అంటే దాదాపు ఒక 14-15 లక్షలు ఖర్చు పోతే 13-14 లక్షల రూపాయలు ఇన్కమ్ రావడానికి దాంట్లోకి వెళ్ళి మళ్ళీ మనకి జీతగాలు ఇప్పుడు 5 మంది జీతగాలు మనుషులు ఉంటాయి. కనీసం 20 లక్షలు పోయినా 7-8 లక్షలు లాభం. 20 లక్షల పైన పోయినా కూడా ఒక 7-8 లక్షలు అయితే మిగులుతాయి. అది కూడా జాగ్రత్తగా మంచి దిగుబడి తీయగలిగినప్పుడు తీస్తేనే. కానీ పెట్టుబడితో కూడిన పని బాగా ఏమాత్రం నెగ్లిజెన్స్ చేసినాం అనుకో, పండలేదనుకో, ఈ 15-20 లక్షలు పోయినట్టే. సరే ఇంత పంట రాకపోతే తక్కువ వచ్చినా కూడా ఆడికాడికి సరిపోతుంది. కానీ జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఓకే ఓకే. ఎరువుల యాజమాన్యం ఉంటది, పురుగు మందుల యాజమాన్యం ఉంటది, మార్కెటింగ్ కూడా మీరు సొంతంగా చేసుకుంటున్నారు. మళ్ళా మధ్యలో ట్రేడర్లు ఉండరా? దీనికి ఉంటారు. వాళ్ళు వస్తే తక్కువ అడుగుతారు. వాళ్ళకు 10 పోవాలి, వాళ్ళ బెనిఫిట్ చూసుకొని అడుగుతారు. అంతే కదా. మన వాళ్ళు నష్టం కదా. వాళ్ళకు 10 పోతేనే వాళ్ళు 60 తీసుకొని 70 అమ్మాలని చూస్తారు. అదే ఆ రిస్క్ మీరే తీసుకుంటున్నారు కాబట్టి మీకు 10 మిగులుతుంది. ఇంతకు ముందు కూడా మీరే సొంతంగా అమ్ముకున్నారా? లేదు, నేను ప్రతిసారి సొంతంగా ఎవరికి ఇవ్వాలి. 3 సార్లు కూడా మీరే సొంతంగా హైదరాబాద్ మార్కెట్ కే కొట్టినారు. హైదరాబాద్కేనా? లేదు మీకు ఇక్కడ బెంగళూరు ఎంత దూరం వస్తుంది ఇక్కడ నుంచి? బెంగళూరుకి కొంచెము క్వాలిటీ ఉండాలి. ఇంకా క్వాలిటీ ఉంటే బెంగళూరు. హైదరాబాద్ లాగా అన్ని పోవు. బెంగళూరులో క్వాలిటీ ఉంటే అక్కడ రేటు మొత్తం ఈ క్వాలిటీ ఉండాలి. నీట్గా ఉండాలి. ఏ రకమైన మచ్చ రాకుండా ఆ క్వాలిటీ ఉంటే బెంగళూరు కూడా పోవాలి. ఆడ రేట్ ఎక్కువ వస్తుంది. అదేలేండి, క్వాలిటీ ఉంటే ఈడ కూడా వస్తుంది కదా. అయినా దీని మీద ఎక్కువ వస్తుంది, దీని మీద ఎక్కువ వస్తుంది. కాకపోతే క్వాలిటీ ఉండి ఉండాలి, తీసుకుపోయేటట్టు ఉండాలి. ఆ మెయింటెనెన్స్ వచ్చినప్పుడు మనం చేయొచ్చు. ఇప్పుడు ఈ తోటనంతా ఎంతమంది మనుషులు చూసుకుంటున్నారు మొత్తం? మరి ఇక్కడ మేము 5 మంది ఉంటారు. మంచిగా 5 మనుషులు. అంటే ఇప్పుడు దానిమ్మ ఉన్నట్టున్నది పక్కన. ఇప్పుడు ఇదేంటి? డ్రాగన్ ఫ్రూట్ ఉన్నది. ఇంకా ఫామ్ ఆయిల్ ఉన్నది. మొత్తం ఎన్ని ఎకరాల వ్యవసాయము? నాది 28 ఎకరాలు. 28 ఎకరాలలో ఈ 3 రకాల పంటలు, ఎంతో కొంత వరి. వరి అసలు లేదు. అన్ని పండ్ల తోటలే. అన్ని పామ్ ఆయిల్, డ్రాగన్, దానిమ్మ.
డ్రాగన్ ఫ్రూట్ ఎంత తోట ఎంత భూమిలో 3 ఎకరాలు. 3 ఎకరాలు. ఓకే. సో ఇవన్నీ చూసుకోవడానికి ఒక 5 మనుషులు పనిచేస్తారు. ఇంకా దీనికి మళ్ళీ అయ్యే ఖర్చులు పెట్టేవాళ్ళు ఇక మీరు చూసుకొని మీరు ఎప్పుడు 24 గంటలు దాదాపు ఇక్కడే ఉంటారు. రిటైర్డ్ వ్యవసాయం. నేను యాక్చువల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ జాబ్. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఏఈగా చేసి ఫిబ్రవరిలో రిటైర్ అయినా. మొన్ననే రిటైర్ అయ్యారు. అంతకు ముందే ఈ వ్యవసాయాన్ని సెటరేట్ చేసుకున్నాం. ఇంకా వ్యవసాయం చేసుకుంటా ఉండాలి. ఓకే, పర్లేదా సార్? ఈ దానిమ్మ అయితే జాగ్రత్తగా కష్టం చేసుకుంటే మంచి. వేరే పంటలతో పోలిస్తే మేలు. వేరే పంటలతో వరి వేస్తే ఎంత వస్తుంది? 20,000 30,000 ఫర్ ఎకర్. అవును, ఎకరానికి కారుకు. సంవత్సరానికి 50-60 వేలకు మించి రాదు. ఇది సంవత్సరానికి 2 లక్షలు వస్తుంది ఎకరానికి. ఖర్చులు పోయినా జాగ్రత్త చేసుకుంటే 1,50,000 మినిమం మిగులుతుంది మనకి. 1,50,000 అయితే మినిమం మిగులుతుంది. సో వరితో పోల్చుకుంటే డబల్, 2 ఇంతలు. ఓసారి అదృష్టం బాగుంటే 3 ఇంతలు కూడా వస్తాయి. ఒకసారి తలిగి అనుకో 5 లక్షలు కూడా మిగులుతాయి. కూడా అది ఎప్పుడో తగలేదు కాబట్టి తగిలిన మనం మాట్లాడకూడదు. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. ఇది విజయభాస్కర్ రెడ్డి గారు చెప్తా ఉన్నది. వీళ్ళు మొత్తం 6 ఎకరాల్లో ఈ దానిమ్మ పండ్లు సాగు చేస్తూ ఉన్నారు. ఈ 6 ఎకరాల్లో కూడా భగవా వెరైటీ దానిమ్మ మేము వేసుకున్నాము అని చెప్తున్నారు. 2200 మొక్కలు వీళ్ళు నాటుకున్నారంట 4 సంవత్సరాల క్రితం. 2025 సెప్టెంబర్ నెలలో మనం ఉన్నాము. 2021 సెప్టెంబర్ నెలాఖరులో మేము నాటుకున్నాము అనేది వారు చెప్తున్నారు. సో ఈ 2200 చెట్లను నాటుకోవడానికి వరుసకు మధ్యన 12 అడుగుల దూరం తీసుకున్నారు. చెట్టుకు మధ్యన 8 అడుగుల దూరం తీసుకొని 1 ఎకరంలో 380 చెట్లు మేము నాటుకున్నాము అనేది వారు చెప్తున్నారు. నాటుకున్న తర్వాత 1.5 సంవత్సరానికి మొట్టమొదటిసారి పంట కటింగ్ చేసుకున్నాము. ఇప్పటి వరకు మొత్తం 3 సార్లు చేసుకున్నాము అనేది చెప్తున్నారు. పోయిన సంవత్సరము 40 టన్నుల దానిమ్మకాయలు కోసి మార్కెట్కు పంపించాము. వారు చేస్తున్న దాంట్లో వారిని అభినందించాల్సిన విషయం ఏమిటంటే వాళ్ళు ఎక్కడ కూడా ట్రేడర్లకు మధ్యలో ఈ పంటను కొనుగోలు చేసి మార్కెట్కు తీసుకెళ్లే దళారులు అని ఉంటారు కదా, వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా వారే నేరుగా మార్కెట్కు తరలించుకుంటున్నారు. అది రిస్క్ తీసుకుంటున్నారు, కష్టపడుతున్నారు. ఎందుకంటే ఇదంతా మనం చూస్తున్నాం కదా, ఒక చిన్నపాటి షెడ్ వేసుకున్నారు వాళ్ళ ఇంటి పక్కనే తోటలోనే. ఇక్కడ కొంతమంది ఈ గ్రేడింగ్లో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కొంతమంది మనుషులను తీసుకొచ్చుకొని వాళ్ళకి ప్రత్యేకంగా డబ్బులు ఇచ్చి కాయలన్నీ కూడా 10-11 రకాల సైజుల్లో గ్రేడింగ్ చేయిస్తున్నారు వీళ్ళు. ఎందుకనంటే ఏ విధమైన మచ్చ లేకుండా నాణ్యంగా ఉండి పెద్ద సైజులో ఉన్నవి SS, SS అని, సింగిల్ S అని, ఏ అని, బి అని, ఇంకా రకరకాల సైజులు, క్వాలిటీ, మచ్చలు ఉండడం, మచ్చ లేకపోవడం, సైజు ఉండడం, సైజు లేకపోవడం, ఇట్లా 10-11 రకాల క్వాలిటీలో ఈ కాయలను గ్రేడింగ్ చేయిస్తున్నారు. మనుషులను కూడా మాట్లాడుకొని ఒక మనిషికి 400 రూపాయలు ఇచ్చి రోజుకి 1.5 టన్ను, 2 టన్నులు, 3 టన్నులు మార్కెట్లో పంటకు డిమాండ్ ఉంది, రేటు బాగుందనుకున్న రోజు 6 టన్నులు అట్లా కటింగ్ చేయిస్తున్నాము అని చెప్తున్నారు. 20 నుంచి 25 రోజుల పాటు కటింగ్ చేసేలాగా ప్లాన్ చేసుకున్నారు. ఒకే రోజు పంటనంతా కోసి మార్కెట్కు పంపించకుండా రోజు కొంత ఇట్లా 20-25 రోజుల పాటు పంట వెళ్ళే విధంగా వాళ్ళు కష్టపడి మార్కెటింగ్ చేసుకుంటున్నారు. కాబట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి బాట సింగారం ఫ్రూట్ మార్కెట్కు, విజయవాడ హైవేలో ఉంది కదా రామోజీ ఫిల్మ్ సిటీకి దగ్గరలో, అక్కడ ఫ్రూట్ మార్కెట్కు వీళ్ళు తరలిస్తున్నారు. గతంలో ఇది కొత్తపేటలో ఉండేది ఈ ఫ్రూట్ మార్కెట్ అంతా కూడా, ఇప్పుడు అక్కడికి తరలించారు. సో అక్కడికి పంపిస్తున్నామనే చెప్తున్నారు. ఈ రోజు రేట్ అయితే బాగా సైజు ఉన్న కాయలకు ఈ రోజు రేటు కొంచెం తగ్గింది. ఎంత సార్ ఈరోజు? 110 రూపాయలు, 120 రూపాయలు కేజీ అట్లా వెళ్తుంది. మొన్న 2 రోజుల క్రితం అయితే 140 రూపాయల వరకు కూడా కేజీ వెళ్ళింది అని చెప్తున్నారు. అది కూడా పెద్ద సైజు ఉన్న వాటికి. చిన్న సైజు ఉన్న వాటికి అయితే 50 రూపాయలు, 60 రూపాయలు కేజీ కూడా వెళ్తుంది. ఇక్కడ కనబడుతున్న ఈ బాక్సులు అన్నీ కూడా 10 కేజీల బరువు తూగే బాక్సుల్లో ప్యాకింగ్ చేస్తున్నారు. 10 కేజీలకు పైన ఈ బాక్స్ అయితేనేది లోపల ప్యాకింగ్ కోసం వాడుతున్న ఈ ప్యాకింగ్ మెటీరియల్ పేపర్ ఏదైతే ఉందో దీనికి ఇదంతా కలిపి ఒక 200 గ్రాములు ఎక్స్ట్రా వెయిట్ పెట్టి కూడా ఈ బాక్స్ ఇస్తున్నారు. సో దీనికి 1400, 1200 కాయ సైజును బట్టి 500, 600, 700, 800 వస్తుందని చెప్తున్నారు. సగటున మొత్తంగా ఈ పంటకంతా కూడా గ్రేడింగ్ చేయకంటే ముందు యావరేజ్న 70 రూపాయల వరకు కేజీకి ఈ సంవత్సరం అయితే వర్కౌట్ అవుతుంది అనేది వారు చెప్తున్నారు. సో పోయిన సంవత్సరం అయితే 60 రూపాయలు సగటున వచ్చింది అని చెప్తున్నారు. అంటే మొత్తం సుమారుగా ఈ సంవత్సరం 40 టన్నుల పంట దిగుబడి వస్తుందని వారు ఆశిస్తున్నారు. పోయిన సంవత్సరం కూడా దాదాపుగా అంతే వచ్చిందని అంటున్నారు. కాకపోతే 60 టన్నుల వరకు పంట రావాల్సి ఉంది. కానీ ఇంకా సరైన వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడము, సస్యరక్షణ చర్యల్లో సరిగ్గా చేపట్టకపోవడము కారణాలు ఏంటో కానీ ఒక 20 టన్నుల వరకు పంట తగ్గింది అనేది కూడా వారు చెప్తున్నారు. సో ఇట్లా కొంత పంట అయితే డ్యామేజ్ అవుతుంది 10 నుంచి 20%. ఎందుకంటే పక్షులు పొడుస్తున్నాయి, పక్షులు, పురుగులు, ఇట్లాంటి సమస్య చాలా ఉంటుంది. డేగా అంటున్నారు, ఒక రకమైన పురుగు ముక్కుతో ఇట్లా కూర్చిందనుకోండి, ఒక చోట కూర్చున్నట్లయితే పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది. ఫ్రూట్ ఫ్లై కాదు, ఫ్రూట్ ఫ్లై మాదిరిగా ఉన్నటువంటి పురుగులే, రకరకాల పురుగులు ఉన్నాయి. సో అట్లాంటివి డ్యామేజ్ చేస్తున్నాయి. ఒక 10% వరకు ఆ రకమైన డ్యామేజ్ వస్తుంది. అవి కాకుండా యాంథ్రోకాస్ అనే ఒక వైరస్ వల్ల కూడా కొంత డ్యామేజ్ వచ్చి మచ్చ వచ్చి రాలిపోతున్నాయి. ఇట్లా అనేక రకాల సమస్యలతోటి ఒక 20% వరకు చెట్టుకు వచ్చిన కాతనంతా కూడా కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. నెల రాలిపోతున్నాయని చెప్తున్నారు. ఇక్కడికి తెచ్చిన తర్వాత గ్రేడింగ్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని కాయలు వస్తే తీసి పక్కన పడేసుకోవాల్సి వస్తుంది. సో ఈ డ్యామేజ్ని అరికట్టాలంటే పైన మొత్తం అంతా కవర్ వేసుకోవాల్సి ఉంటుంది అని అంటున్నారు. ఎకరానికి 60
నుంచి 70,000 రూపాయలు సుమారు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అలా చేసుకున్నట్లయితే డ్యామేజ్ అవుతున్న పంటలో 20% పంట డ్యామేజ్ అవుతున్నప్పుడు అందులో ఒక 10 నుంచి 15% వరకు డ్యామేజ్ కాపాడుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారు. నీళ్లు మాత్రం చాలా హెచ్చుకోవాల్సి ఉంటుంది. మొత్తం 3 లైన్లు వీళ్ళు వేసుకున్నారు. మధ్యలో ఒకటి వేసుకున్నారు, కింది వైపుకి ఒకటి వేసుకున్నారు, అవతల వైపుకి ఒకటి వేసుకున్నారు. ఎండాకాలంలో ఎక్కువ నీళ్ళు ఇచ్చుకోవాల్సి ఉంటుంది అంటున్నారు. ఫ్రూట్ సెట్టింగ్ అయిన రోజు నుంచి పంట కోసుకోవడానికి 6 నెలల కాలం ఉంటుంది. ఆ సమయంలో నీళ్ళు ఎక్కువగా ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఒక 3 నెలలు పంట కోసిన తర్వాత రెస్ట్ పీరియడ్ ఉంటుంది. అప్పుడు కూడా నీళ్ళు ఎక్కువగా ఇస్తూ ఉంటాము. వైరస్ ఇట్లాంటి తెగుళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటాయి. తెగుళ్ళు వచ్చినప్పుడు అయినా వైరస్ వచ్చినా కూడా ప్రతి 4-5 రోజులకు ఒకసారి మందులు స్ప్రే చేయాల్సి ఉంటుంది. 4 నుంచి 6 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా స్ప్రేయింగ్ మందులు ఎరువుల కోసమే ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది అని చెప్తున్నారు. అది కాక లేబర్ కటింగ్ కోసం 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంకా చెప్పుకోవాలంటే దీని మీద 5-6 మనుషులు ఈ 2-3 తోటలు చూసుకోవడానికి పనిచేస్తున్నారు. వాళ్ళకి దానిమ్మ తోట ఉంది, డ్రాగన్ ఫ్రూట్ ఉంది, ఆయిల్ పామ్ ఉంది. సో వీటన్నిటి మీద పనిచేయడానికి చాలామంది 5 మనుషులు పనిచేస్తున్నారు. ఇట్లా అనేక రకాల ఖర్చులు కలుపుకుంటే ప్రతి సంవత్సరం కూడా 15-14 లక్షల రూపాయలు డైరెక్ట్గా పంట సాగు కోసం పెట్టుకోవాల్సి వస్తుంది. మనుషుల ఖర్చుతో కలుపుకుంటే సుమారు 20 లక్షల రూపాయల వరకు ఖర్చు వస్తుంది అనే విషయాన్ని వారు చెప్తా ఉన్నారు. ఈ 20 లక్షల రూపాయలు పోతే ఇప్పుడు ఈ సంవత్సరం అయితే 70 రూపాయల సగటున 40 టన్నుల పంట నుంచి 28 లక్షల రూపాయలు వస్తే ఒక 7-8 లక్షల రూపాయలు అయితే పర్వాలేదు. ఇతర పంటల సాగుతో పోల్చినప్పుడు అంటే వరి వంటివి సాగు చేసినట్లయితే ఎకరానికి ఒక సంవత్సరంలో 60-70 వేల రూపాయల కంటే ఎక్కువ లాభం తీసుకోవడానికి అయితే అవకాశం లేదు. కానీ దీంట్లో మాత్రం 1-1.5 ఒక్కొక్కసారి ఇంకా మంచి దిగుబడి వచ్చి మంచి ధరలు కలిసి వస్తే 2-3 లక్షలు కూడా తీసుకోవచ్చు. కానీ వారికైతే ఇప్పటివరకు అలా రాలేదు. వస్తే బాగుంటుంది, కానీ ఇప్పటికైతే రాలేదు. కాకపోతే 1-1.5-2 లక్షల రూపాయల వరకు అయితే ఎకరానికి సగటున లాభం అయితే మిగులుతోంది. కాబట్టి పర్వాలేదు, బాగానే ఉంది అని చెప్తున్నారు. గతంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో నీటిపారుదల శాఖలో ఏఈగా పనిచేశానని చెప్తా ఉన్నారు. పనిచేసి రిటైర్ అయ్యారు ఒక 2 సంవత్సరాల క్రితం. ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత అంతకుముందు నుంచే డెవలప్ చేసుకున్న వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం చేసుకుంటున్నారు. మిగతా పంటలతో పోల్చుకుంటే దానిమ్మ సాగు బాగుందని చెప్తున్నారు. కాకపోతే ఇది చాలా జాగ్రత్తగా చేయాల్సిన పంట. చాలా ప్రాంతాల్లో చాలామంది రైతులు చేస్తున్నారు, మంచి దిగుబడులు సాధిస్తున్నారు, మంచి లాభాలు కూడా పొందుతున్నారు. కానీ కొంతమంది రైతులు అక్కడక్కడ ఈ పంట సాగులో ఇబ్బందులు కూడా పడుతున్నారు. సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టకపోవడము, వాతావరణం కలిసి రాకపోవడం వంటి అనేక కారణాలతోటి ఇబ్బందులు పడుతున్న రైతులు కూడా అక్కడ ఉన్నారు. కాబట్టి అక్కడక్కడ ఎవరైనా సాగు చేయాలనుకునే ముందు ఇప్పటికే సాగు చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అనుభవం పెంచుకొని అడిగి తెలుసుకొని మనం ఎంతవరకు చేయగలుగుతాం, మన నేల ఎంతవరకు సూట్ అవుతుంది, మన వాతావరణం ఎంతవరకు సహకరిస్తుంది అనే అంశాల మీద సరైన రీతిలో అవగాహన పెంచుకున్న తర్వాత మాత్రమే ఇలాంటి పంటల సాగుకు వెళితే ఎంతో కొంత మంచి ఫలితం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏమీ తెలుసుకోకుండా మొదలు పెట్టినట్లయితే, ఎక్కడా క్షేత్రస్థాయికి వెళ్లకుండా పంటల సాగును మొదలు పెట్టినట్లయితే నష్టం ఎదురయ్యే ప్రమాదం కూడా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని రైతుబడి సూచిస్తోంది. మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే సార్.